ప్రజలారా పూజలు పాల్గొనరి. దేవుని ప్రజలారా పూజలు పాల్గొనరి. త్యాగము రాగము సంగం యాగములో ధ్యానము గానము రండి యోగముతో. త్యాగము రాగము సంగం యాగములో ధ్యానము గానము రండి యోగముతో. దేవుని ప్రజలారా పూజలో పాల్గొనరి. దేవుని ప్రజలారా పూజలో పాల్గొనరి. ప్రేమాపూరితుడు, కరుణానిధి, సులభముగా గొప్పవాడు కాడు, కృపామయుడు. అతడు అందరికీ ఎంతో మేలు చేయను. తాను కలిగించిన ప్రాణికోటినంతటినీ నెలలతో చూచును. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉందరుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ప్రియ సోదరి సోదరులారా, మరి రాత్రి 10 గంటల నుండి ప్రారంభించిన ఈ యొక్క పరలోక ఆరాధన, ఈ పవిత్ర దిగుల పూజతో మనము ముగించుతున్నాం. ఈ పవిత్ర దిగుల పూజలో 2 ముఖ్యమైన ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. వాక్కుతో దేవుడు నిలిచి ఉంటున్నాడు. దివ్య ప్రసాదం ద్వారా దేవుడు మనలో కొలువై ఉంటున్నాడు. ఈ 2 అద్భుతాలు దేవుడు ఈరోజు మనకి కల్లారా ఇస్తున్నాడు. ఈ ఆరాధనలో పాల్గొని మనకు ఒకలాంటి ప్రశాంతత ఉంది. నాకైతే ఈ సమయంలో ఎలా ఉందంటే చాలా మనస్సు చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకొక 5 గంటలు కూర్చోకున్నా సరే కొన్ని శక్తి దేవుడిస్తాడు. ఆ ప్రశాంతత ప్రతి ఒక్కరిలో ఉండాలని, ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుందాం. ఈ అనుభూతి మనతోనే ఆగిపోకూడదు. నలుగురికి ప్రకటించాలి, నలుగురికి తెలియాలి, నలుగురు కూడా ఈ యొక్క ప్రేమను పొందాలనే ఈ ఆలోచన. పవిత్రమైన పరపరాశ్రమను కొనినందుకు యోగ్యమరుడు మన పాపలను తప్పుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత, సకల దూతలు, పునీతులను, సహోదరి సహోదరు, మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్యజీవములకు చేర్చుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా. ఈ పవిత్ర దేవుల పూజ మీ అందరి వరకు, మీ కుటుంబాలకు సమర్పిస్తున్నాను. మీరు ఏ అవసరం అయితే వచ్చి ఉన్నారో, ఏ కృతజ్ఞత వచ్చి ఉన్నారో దేవుడు ఫలింప చేయాలని, సమృద్ధిగా ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఓ సర్వేశ్వర, మాకు ఈ భూలోక జీవితం అందే మహోన్నతమును రక్షణాత్మకమైన స్వస్థతను మాకు దయచేయుచున్నాము. ఈ లోకమందే స్వర్గానందపు అనుభూతిని అనుభవించున్నావు. కావున ఈ జీవితమందు మాకు మార్గదర్శిగా నిలిచి సంపూర్ణమైన దివ్య తేజస్సులోనికి మమ్మల్ని నడిపింపు.
మీతో పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించుడు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మరలా మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయు. మొదటి పట్టణము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనములు మరియు 18-19 వచనములు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14, 15, 18, 19 వచనములు. ప్రభు, నీవు ఎన్నుకున్న ప్రజలను నీవే కాపురివై వేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నారు. వారి చుట్టూను పాలు తేనెలు జాలువారు నేరగలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందు వలె బాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురు గాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పుడు వలె ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలిన నీ ప్రజల తప్పులు మన్నితువు. మా మీద సదా కోపిపగు. మమ్ములను కరుణించుటే నీకు ఆనందము. మాపై మరలా నెనులు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయము. నీవు పూర్వము మా పితరులకు వాగ్దానం చేసినట్లే అబ్రహాము యాకోబుల సంతానమైన నీ ప్రజలకు నీ దయను నమ్మదగిన తరములు చూపించుము. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము. అతని ఉపకారములను వేణిని మరపుము. అందరూ ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. అతడు నీ పాపములనెల్లా మన్నించును. నీ వ్యాధులనెల్లా కుదుర్చును. సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ నెనులు అనేడు దీవెనలను నీ కోసమును. అందరూ ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతుడు ప్రేమ నిధి. అతడు మనలను నిత్యము చీవాట్లు పెట్టడు. మన మీద కలకాలము కోపపడు. అందరూ ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభువు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అంత మిగులుగా ఉండెను. పడవకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారజోడును. ప్రభు మీతో ఉండను గాక. మీ ఆత్మతో ఉండును గాక. లూకా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును. 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 3 వరకు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆ కాలంలో సుంకరులు పాపులు అందరూ యేసుబోధనుండకు ఆయన వద్దకు వచ్చుచుండని. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపంలో చేరదలుచు వారితో కలిసి భుజించున్నాడు అని కొనుక్కొనసాగని. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానం చెప్పాను. ఒకరికి 2 కుమారులని. వారిలో చిన్నవాడు తండ్రితో తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అని. తండ్రి అట్లే పంచి ఇచ్చాడు.
త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశంలోకి వెళ్ళాడు. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటినీ మంట కలిపారు. అప్పుడు అచట దారుణమైన కరవులు దాపురించడచ్చే వాడు ఇబ్బందులు పడిన. అందుచేత వాడు ఆ దేశంలో ఒక యజమాని ఆశ్రయింపగా అతడు వాని తన పొలములో మందులు వేపుటకు పంపారు. వాడు బంధువులు తిను పొట్టుతో పొట్టదుకున ఆశపడుచుండెను, కానీ అది వానికి కరువయ్యను. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకున్నాను, నా తండ్రి వద్ద ఎందరో పని వారికి పుష్టిగా భోజనం లభించినది, కానీ నేను ఇక్కడ ఆకలితో మలమలమాడుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికి నీకును ద్రోహం చేస్తే ఇప్పుడు నేను నీ కుమారుని అనిపించుకోదగను. నీ పని వాళ్ళలో ఒకటిగా పెట్టుకున్నాము అని చెప్పేదేమో అని తలంచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాను. వాని దూరముగా నుండి చూడగానే తండ్రి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్ద పెట్టుకున్నాను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను దేవునికును నీకును ద్రోహం చేస్తే కానీ నేను నీ కుమారుడును అనిపించుకోదగను అని పలికాను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీరికి వేలి వస్త్రములు కట్టబెట్టుడు, వీరికి ఉంగరమును, కాలికి చెప్పులను తొడగడు, క్రొవ్వును కోడిదొడలు వదిలిపోడు, మనం విందు ఆరగించి వేడుకలు చేసుకుందాము. ఏదైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయిన వాడు తిరిగి దొరికెను అని చెప్పారు. పిమ్మట వారు విందు చేసుకొనసాగారు. అతని పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చి సంగీత నృత్యములు ధ్వని వినిపించాను. అతడు ఒక పనివాన్ని పిలిచి, ఇది అంతా ఏమిటి అని అడిగారు. నీ తమ్ముడు వచ్చాను, కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి గోపిన కోడదొడలు పోయించాను అని వాడు చెప్పాను. అందుకు అతడు మండిపడి లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకున్నాను. తండ్రి వెలుగులకు వచ్చి అతన్ని బతిమాడసాగాను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరం నుండి నీ పని పాటలలో చేయించున్నాను, ఎన్నడూ నీ ఆజ్ఞ మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకున్నటకు నీవు ఎన్నడూ ఒక మేకపిల్లను ఇచ్చి ఉండలేదు. కానీ ఈ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే అతని కొరకు నీవు క్రొవ్విన కోడిదొడను పోయించితివి అని. తండ్రి అతనికి ఇట్లు బదులు పలికాను, కుమారా, నీవు ఎప్పుడు నాతో ఉన్నావు, నాకున్నదంతయు నీదే కదా. మనం విందు జరుపుకున్న న్యాయం ఎలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మూడే మూడు మాటలు. మొదటి మాట, దేవునితో మనం ఎల్లప్పుడూ కలిసి జీవించాలి. తప్పిపోయినా సరే దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. మూడవదిగా, ఆయన మరలా కలిసినప్పుడు విందు చేసుకోవచ్చు. ఒక సంభవం జరిగింది, ఒక వేడుక జరిగింది. ఈ మూడు కూడా ఈరోజు జరిగింది. ఇన్ని సంవత్సరాలు మనం తప్పిపోయాం. అర్ధరాత్రి ప్రార్థన అంటే తెలియదు, ప్రార్థన ఎలా ఉంటుందో తెలియదు. అలా తప్పిపోయిన మనము ఈరోజు వెతుక్కుంటూ ఉదయం దగ్గరికి వచ్చాం. ఈ వెతుక్కుంటూ వచ్చినప్పుడు దేవుడు మనందరినీ ఆదరించాడు. ఆదరణలో ఈరోజు ఈ పండుగ చేసుకుంటున్నాం. ఆ దివ్య బలి పూజలో దివ్య సర్వసాధనం మనకు ఒక దివ్య భోజనంగా దేవుడిస్తూ ఉన్నాడు. ఇంతటి మహాభాగ్యము ఈ తెల్లవారుచోన మనకు దొరకటము ఒక గొప్పగా భావిస్తూ ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా ఈ అర్ధరాత్రి ఆరాధన లేక నేను కూడా అలమటించిపోతున్నాను. మరి దేవుడు ఈరోజు ఒక ఆశ పుట్టించాడు. మరి దేవుని చిత్తం అయితే ఇలాగే మనం వేడుకలు చేసుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుతాం, దేవుని అనుగ్రహాలు పొందుతాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి
సర్వశక్తులైన సర్వేశ్వరికి అంగీకారం ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకు నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించగలరు. ప్రార్థించగలము. ఓ ప్రభువా, పవిత్రమైన యత్నముల ద్వారా మేము పొందిన రక్షణ ఆయనకు సత్ఫలితముగాక. ఈ దివ్య సంస్కార ఫలితముగా మేము క్రమరహితమైన చెడు కోరికలను వైదొలిగి మాకు రక్షణదాయకమైన వాటిని మాత్రమే ఆకర్షించినట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను నింపుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిమంత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల పౌత్రుల మనసును అంగీకరించి శుద్ధి చేయించు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలం బహుకరించితివి. ఈ కాలంలో మేము క్రమం తప్పిన కోరికలు వెడనాడి పరిశుద్ధ హృదయంతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయించున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపగా సుస్థిరమైన వాటి యందు మా మనసులను లగ్నం చేయ ప్రేరేపించున్నావు. కావున సకల పునీతులతో దూతులతో ఏకమై నిరంతరము మేము మీ స్తుతి గానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి మహోన్నతమున ఓసన్. ప్రభు నామమున వేంచేసి వారు తండ్రి మహోన్నతమున ఓసన్. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రము సర్వ పవిత్రతము వేగివే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుచున్నాం. ఈ ఉదయం మా కొరకు మా ప్రభు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శ్రమశ్రమనంతా నిష్ఠపూర్తిగా అర్పించుకున్నప్పుడు అప్పమనందుకుని కృతజ్ఞతావందనమని చెప్పి తులసి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, అవునుని భోజనానంతరము పాత్రను అనుకుని మరలా కృతజ్ఞతావందనమని చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దేవుని పానము చేయుము. ఏలయా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటి మీరు మరలా వచ్చే వరకు వేచి ఉంది. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించుతూ జీవనస్యత్వమును రక్షణ పాత్రను మీకు సమర్పించినాము. మీ సమకూర్చి మీకు పరిచయం చేయటకు మా పాత్రగా చేసినందుకు మీకు మనం తెలుస్తున్నాము. క్రీస్తు శరక్తులను పాల్గొనము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించుకున్న మీ దృష్టిని జ్ఞాపించుకున్నాం. మా నియోజకవర్గాలను మా పార్టీ ఎంపీ కానగలని మేమందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమికులు పరిగణన చేయండి. ఈ పవిత్ర దీవెన రోజులో
తరచుజీ సుశీల వారి కుటుంబానికి దేవుడు దీవించాలి. సాంతులు వివిధ పాప మనుష్య వారి కుటుంబానికి దేవుడు ఆశ్రయించాలి. శాంతి దేవుడి గారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి. విగర్చేత వీళ్ళందరి మనసులో ఉన్నటువంటి పవిత్రమైన కోరికలను దేవుడి యొక్క ఆశీర్వాదాలుగా మార్చాలని ప్రార్థించున్నాం. ఉదాహరణతో చనిపోయిన మా సహోదరి సోదరులు ఈ కార్యక్రమం చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాం. వారిని దేవుడి ఆశీర్వాదానికి చేర్చుకున్నాం. అందరిపై దయచూపి దేవుని కనితర మరి మాటను ఆమె ప్రత్యేక కొద్ది జజపు గారితోనూ కొద్ది అపోస్తలతోనూ కొద్ది రామసు గారితోనూ ఆమె చేస్తున్నారు. అందరితో మా జీవితంలో ఆమె దయచేయం. ఇప్పుడు మాతో కలిసి మేము మాడు యేసుక్రీస్తు ద్వారా మహిమపరచుతున్నాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తుల సర్వేశ్వర పవిత్ర ఆత్మతో మీకు దివ్యములు గౌరవములు కలుగుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమేశ్వరించి పాప శాశ్వతము పరలోకమున మా తండ్రి, మీ నామం పూజ్యమండుగాక, మీ రాజ్యం వచ్చును, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకము గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశం కీడులో నుండి మమ్ము రక్షించండి. అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయాన్ని మన పాపములను చేసి అన్ని కథను సర్వదా కాపాడు. మీ మోక్షాలను మన రక్షకుడు యేసుక్రీస్తు నిరీక్షించుచున్నాము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చినాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలతో వచ్చించిన వరకు యేసు మా పాపం లెక్కింపగా మీ సభ శ్వాసను చెప్పుము. ఇచ్చిన ప్రకారం మీ సభ శాంతిని ఐక్యమని నిలుపుము. ఏకమును జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందని గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల వెందుకు పిలవబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత. క్రీస్తు శరీరము రక్తము మాకు చేర్చునుగా. మేము నేడు స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయాంతరంలో నింపునుగాక. అది మా యందు శక్తివంతముగా పనిచేసి పరిపూర్ణ దైవానుగ్రహంతో ఆనందింపచేయునుగాక. మా ప్రభు అయిన యేసు ద్వారా ఈ మనం చేయించినాము. ప్రభుత్వంతో ఉందనిగాక. శ్రమ నుంచి దేవుని ఆశీర్వాదాలకే ప్రార్థించాము. ఓ ప్రభువా, మీ దయకై విలరించుకుని వారి విన్నపములను కరుణతో ఆలకింపు. వారి విజ్ఞాపనం నుంచి వీరికి వారి అవసరం తీర్పు. వారు నీకు ప్రీతికరమైన వారిని ఆశించినట్లు వారిని ప్రేరేపించము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర దేవుడు సదా అందరినీ కాచి
కాచి కాపాడను గాక. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలు సేవలు క్షమించండి. సర్వేశ్వర అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దాదిగదిగో గేచే మనే వక్త